హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య మదర్ వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియోలో నేను చూపించబోయే రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ మసూర్ దాల్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఒక గిన్నె తీసుకొని దానిలో 1 కప్పు మసూర్ దాల్ని తీసుకోండి, అంటే ఎర్ర కందిపప్పుని. ఇప్పుడు దీనిలో నీళ్లు పోసి శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నానబెట్టవలసిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక 1 టీ స్పూన్ జీలకర్ర అలాగే 1 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు అలాగే ఒక 4 పచ్చిమిర్చి, చిన్న సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపును వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. ఇప్పుడు దీనిలో చాప్ చేసుకున్న 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి తరుగును వేసుకోండి, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా 1 నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వండి. ఈ విధంగా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి అలాగే 1/2 టీ స్పూను కారాన్ని కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని దీనిలో 2 చిన్న టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ టమాటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మంటని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి 1-2 నిమిషాల పాటు మగ్గించండి. ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత దీనిలో ముందుగా కడిగి పెట్టుకున్న 1 కప్పు మసూర్ దాల్ని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు సరిపడా వాటర్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ 1 కప్ మసూర్ దాల్ తీసుకున్నాను కదండి, 1 కప్పు మసూర్ దాల్కి 4 కప్స్ వాటర్ని వేసుకోవాలి. మీరు ఏదైతే కొలత గ్లాస్ తీసుకుంటారో కప్ అయినా గ్లాస్ అయినా 1కి 4 వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాయిలింగ్ వచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూతని సైడ్కి పెట్టి ఒక 15 మినిట్స్ వరకు మగ్గనివ్వండి. 15 మినిట్స్ తర్వాత చూసారు కదా, మసూర్ దాల్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇందులో సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని పప్పు గుత్తితో కానీ లేదా విస్కర్తో కానీ ఈ విధంగా ఒకసారి మిక్స్ చేయండి. చాలా ఫాస్ట్గా మిక్స్ అయిపోతుందండి. ఈ విధంగా విస్కర్తో మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత 2 నిమిషాల పాటు పప్పుని ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి తాలింపుని అంటే తడకాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద తాలింపు గిన్నెను పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి 1 టీ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టీ స్పూను జీలకర్రని కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూను కారాన్ని వేసుకోవాలండి. ఈ తడకాకి ఇదే స్పెషల్. ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ తడకాని డైరెక్ట్గా మసూర్ దాల్లో వేసేసుకోవాలి. ఈ మసూర్ దాల్ రైస్లోకి కానీ లేదా బ్రౌన్ రైస్, రోటీ, పుల్కా అన్నిటిలోకి ఈ మసూర్ దాల్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మసూర్ దాల్లో మనకి చాలా రిచ్ ఆఫ్ ప్రోటీన్స్, ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం అలాగే బి విటమిన్స్ ఉంటాయండి. ఇవన్నీ ఉండడం వల్ల మన ఓవరాల్ హెల్త్కి చాలా బాగుంటుంది. న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన స్కిన్ చాలా హెల్తీగా కూడా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు హ్యాపీగా ఈ మసూర్ దాల్ని మీ డైట్లో యాడ్ చేసుకోవచ్చండి. ఇందులో హై ఫైబర్ ఉండడం వల్ల మనకి ఆకలి త్వరగా వేయదు, డైజెషన్ ప్రాసెస్ అనేది స్లోగా జరుగుతుంది, వెయిట్ లాస్కి ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. ఇందులో 1 కప్ మసూర్ దాల్లో 230 క్యాలరీస్ ఉంటాయి, 15 గ్రామ్స్ డైటరీ ఫైబర్ అండ్ 17 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. 1 కప్ మసూర్ దాల్లో మనకి కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్ అలాగే అదర్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా లభిస్తాయి. చూసారు కదండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.